ఇట్లా ప్రభుత్వ అంటే మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాల ద్వారా ఇట్లా మహాధర్నాలు చేయడం వల్ల మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి అనుకుంటున్నారా? ప్రభుత్వానికి మీ సమస్య తెలియజేసేలాగా భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు ఇంకా మీరు? ఇటువంటి వేదికల వల్లనే మా సమస్యలన్నీ దృష్టికి శాంతియుతంగా తీసుకురావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇటువంటి ఈ ప్రజానీకం, ఈ పెన్షనర్లు, ఆ తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎదురు తిరిగినట్టయితే ప్రభుత్వాలు కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సంగతిని గవర్నమెంట్ గుర్తించాలి. అది ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్లకేమో రావాల్సినటువంటి జీవన వ్యయం పెరిగినందుకు పెంచుతున్నటువంటి డిఏలో బకాయిలు ఇవ్వకపోవడము ప్రధాన కారణము. రెండోది ఏంటంటే, గత ఏప్రిల్ 24 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇంతవరకు వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళు దాచుకున్నటువంటి సొమ్మును భారీ మొత్తం వాళ్ళకు వస్తుందని ఆశ పెట్టుకున్నారు. పెళ్లిళ్ళు చేద్దామనుకున్నారు, అపార్ట్మెంట్లు కొందామనుకున్నారు, జాగాలు కొందామనుకున్నారు, తర్వాత వాళ్ళ పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్ చదివిద్దామనుకుంటున్నారు. ఇలాంటి వాటందరికీ వాళ్ళ ఆశ తీరని విఘాతం ఏర్పడింది. ఈ విధంగా లక్షలాది మంది యొక్క పొట్టగొట్టడం అనేటువంటిది ప్రభుత్వానికి అది మంచిది కాదు అని చెప్పని మేము ఈ వేదిక కోరుకుంటున్నాము. మేము ఇంతవరకు అనేక రకాలుగా శాంతియుతంగానే ధర్నాలు, ప్రదర్శనలు చేసి మా సమస్యలను సాధించుకున్నాము. ఇప్పుడు కూడా మా సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి ఈ రూపంలో తీసుకెళ్తున్నాము. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు కొద్దిగానైనా మా సమస్యల్ని పరిష్కరించాలని చెప్పని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా మాకు అసలు ఈ పెన్షనర్లు 60, 70, 80 ఏళ్ళ వాళ్ళు కూడా ఇలా రోడ్డు మీద తేవడం అనేటువంటి గవర్నమెంట్కు అది మంచి పద్ధతి కాదు అని చెప్పని మనము ఈ ప్రభుత్వానికి మేమందరం విన్నపం చేస్తున్నాము. నేను ఇక్కడ రిటైర్డ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ ఒక సభ్యునిగా, ఒక ప్రతినిధిగా నేను ఇక్కడ మీ దృష్టికి ఈ విషయాలు చేస్తున్నాను. ఇవి గవర్నమెంట్ దృష్టికి మీరు తప్పకుండా తీసుకెళ్ళాలి. మీడియా అనేటువంటి చాలా శక్తివంతమైంది. మీడియా మూలాన్నే మనకి ఎన్నో సంస్కరణలు జరిగినాయి, ఎన్నో మంచి పనులు ప్రజలు జరిగినాయి. ఇది కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. మీ బెనిఫిట్స్ ఆగిపోవడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి పనులన్నీ పెండింగ్లో పడినాయి? దానివల్ల మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక 2 సమస్యలు అంటే, ఇప్పుడు నేను రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు సమస్య ఇవాళ చేస్తున్నటువంటి ధర్నా అనేటువంటిది ప్రధానంగా 24 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వాళ్లకు సంఘీభావంగా మేమందరం ఇక్కడికి వచ్చినాము. ఆ తర్వాత రిటైర్ అయినటువంటి పెన్షనర్లందరికీ కూడా గత 5 కిస్తులు వాళ్ళకు రావాల్సినటువంటి వేలాది డబ్బు గవర్నమెంట్ దగ్గరనే పెండింగ్లో ఉంది. సో ప్రధానంగా ఇక్కడ మాకు సమస్య ఏమిటంటే, ఇప్పుడు 24 ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వాళ్లకు రావాల్సినటువంటి పెన్షనరీ బకాయిలు, అంటే ఇవి అసలు బకాయిలు ఏ విధంగా అంటే వాళ్ళు దాచుకునేటువంటి డబ్బు వాళ్ళకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటి అమౌంట్ అది విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. తర్వాత అందరి రిటైర్మెంట్ వాళ్లకు డిఏలు కూడా జీవన వ్యయం యొక్క ఖర్చులను తట్టుకోవడానికి విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాము.